హాయ్ అండి, నేను కేఆర్. రీసెంట్ టైంలో మేము ఆ ఏడుకొండల వెంకన్న స్వామి దర్శనానికి తిరుమల అయితే వెళ్ళాము. దానికి సంబంధించిన వీడియోనైతే మీకు షేర్ చేస్తున్నాను. మీలో ఎంతో కొంతమందికి నా వీడియో ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అయినా మీకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియోనైతే చేయడం జరిగింది. గుంటూరు నుంచి తిరుపతికి సంబంధించిన జర్నీ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న వెంటనే దానికి సంబంధించిన ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి అప్పటికప్పుడు రిజర్వేషన్ చేసుకుని వెళ్దాంలే అన్నట్టుగా ఉన్నామంటే ట్రైన్ జర్నీ చాలా కష్టమవుతుంది. కాబట్టి రిజర్వేషన్ చేసుకుని ఉంటే మనం హ్యాపీగా ప్రశాంతంగా జర్నీ చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా ట్రైన్ జర్నీలు టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళండి. ఏ ఇబ్బంది లేకుండా మనం ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళటానికి వీలుంటుంది. మనం బుక్ చేసుకున్న ట్రైన్ అయితే నారాయణాద్రి ఎక్స్ప్రెస్. గుంటూరులో నైట్ 11 గంటలకైతే ఈ ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇది మన ట్రైను ఉలింగంపల్లి నుంచి తిరుపతి వెళ్ళే ట్రైను. గుంటూరు నైట్ 11 గంటలకు వచ్చింది. ఇంకా మేము ట్రైన్ వచ్చేసింది. మనం బుక్ చేసుకున్న S6 మా కోచ్ అయితే మా ఫ్యామిలీతో అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళాను. హ్యాపీగా ట్రైన్లోకి అయితే వెళ్ళిపోయాము. బెర్త్లో అయితే హ్యాపీగా కూర్చున్నాము. ఆల్రెడీ నైటు మాకు 11 గంటలు అయింది కాబట్టి ప్రశాంతంగా ఫుడ్ అదంతా తినేసి వెళ్ళిపోయాము. ఇంకా కొంచెం దూరం అలా కూర్చున్నాము. తర్వాత ఇంకా ప్రశాంతంగా పడుకున్నాము. ఇక ఈ జర్నీ అంతా కూడా నాకు ఎప్పుడు వెళ్తామా తిరుపతి అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2-3 మంత్స్ ముందే మనం టికెట్స్ బుక్ చేసుకొని ఉంటాం కదా. నాకు ఎప్పుడు తిరుపతి వెళ్ళాలన్నా కూడా చాలా ఎగ్జైట్గా ఉంటుంది. నాకు మళ్ళీ దర్శించుకోవాలన్న అంత ఫీల్ ఉంటుంది. ఎందుకంటే నాకు ఎందుకో అక్కడికి వెళ్ళాలి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే తిరుపతి అనేది చాలా ఆహ్లాదభరితంగా నాకు చాలా మంచిగా ఉంటుంది. అక్కడికి వెళ్తే పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. కాబట్టి ఇప్పటికి నేను జస్ట్ ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ వెళ్ళాను, కానీ మళ్ళీ వెళ్ళాలి, ఆ దేవుని దర్శనం చేసుకోవాలి అనేది అయితే నాకు అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మనం ఆల్రెడీ తిరుపతి అయితే వచ్చేసాము. మార్నింగ్ కనిపిస్తుంది కదా, ఏడుకొండల వెంకన్న స్వామికి సంబంధించిన 7 కొండలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనం తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. ఆల్మోస్ట్ 6:30 అలాగైంది టైం అయితే. నాకులాగే మీకు కూడా ఆ స్వామివారిని మళ్ళీ దర్శించుకోవాలి అనిపిస్తుందా? మీలో ఎంతమంది ఎన్నిసార్లు తిరుమల వెళ్ళారు అనేది అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక మేము ట్రైన్ అయితే దిగేసాము. ఇక్కడ నుంచి మనం స్టేషన్ బయటకైతే వెళ్తూ ఉన్నాము. బయటికి వెళ్ళిన తర్వాత మేము ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము. అక్కడ నుంచి మేము అనుకున్నది ఏంటంటే మెట్ల మార్గం ద్వారాగా స్వామివారిని దర్శించుకోవాలి అని అనుకున్నాము. ఇక్కడ నుంచి ఆటోకి అయితే ఒక 100 రూపీస్ అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ మనకి స్టేషన్ బయట నుంచి 2-4 కిలోమీటర్లు అయితే అక్కడికి ఉంటుంది, అలిపిరి మెట్ల మార్గం దగ్గరికి. చూస్తున్నారు కదా, ఇక్కడ లగేజ్ కౌంటర్ అయితే ఉంది, ఉచిత లగేజ్ కౌంటర్. మన లగేజ్ మొత్తం కూడా అక్కడే పెట్టేసేయచ్చు ఫ్రీగా. అక్కడ పెట్టేస్తే అక్కడ నుంచి కొండపైకి మనం మెట్ల మార్గం, అలిపిరి మెట్ల మార్గం నుంచి పైకి వెళ్ళిపోతాం కదా, అక్కడ ఆల్మోస్ట్ మనకి దగ్గరలోనే అక్కడైతే ఈ లగేజ్ మొత్తం వెళ్ళిపోతుంది ఫ్రీగా. ప్రతి సామాను కూడా అందులో పెట్టేసేయచ్చు, బ్యాగులు కానీ ఏదో ఉంటుంది కదా పెట్టేసేయచ్చు. మనకు టోకెన్ అయితే ఇస్తారు. నేను ఆ లగేజ్ కౌంటర్లో వీడియో అయితే షూట్ చేయలేదు, కానీ ఇక్కడ మా ఫ్రెండ్స్ అండ్ మేము ఫ్యామిలీ వెళ్ళాం కదా, ఇక్కడ అరకు కాఫీ అయితే కనిపించింది. కొంచెం టీ కాఫీ పిచ్చోళ్ళం అండి మేము. కొంచెం మార్నింగ్ వెళ్ళంగానే అక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే టిఫిన్ చేసాము. టిఫిన్ చేసిన తర్వాత ఈ అరకు కాఫీని అయితే టేస్ట్ చేసాము. చాలా బాగుంది. ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయిన తర్వాత టిఫిన్ చేసి కాఫీ అయితే తాగాము. అదంతా ఎందుకులే అని చెప్పి షూట్ చేయలేదు. ఇక్కడ అరకు కాఫీ కనపడింది. టేస్ట్ అయితే బాగుంది. అలాగే కాఫీ పౌడర్ అవి కూడా చిన్న ప్యాకెట్స్ డబ్బాల రూపంలో అమ్ముతున్నారు, తీసుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచి కాఫీ తాగిన వెంటనే మనకి పక్కన ఆ లగేజ్ కౌంటర్ పక్కనే అలిపిరి మెట్ల మార్గం అయితే స్టార్ట్ అయిపోతుంది. మేము ఎలాగ పైకి వెళ్ళాము, ఎంత టైం పట్టింది ఏంటి అనేది దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఓం నమో వెంకటేశాయ.